తెలంగాణ కారు గుర్తుకే మన ఓటు. హరే జప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా. ఎగురుడు కాదు, 11వ తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటు వేయాలి. డబ్బాలు ఓపెన్ చేస్తే కాంగ్రెస్ వాళ్లకు డిపాజిట్లే గల్లంతు కావాలి. ఇస్తా అన్నటువంటి పెన్షన్లు పెంచకుండా 2500 రూపాయలు ఇస్తా అని చెప్పిండి, ఇచ్చిండా? బాడ్కా ఆమె ఏమంటుంది, బాడ్కా ఇయ్యనే ఇయ్యలేదని అంటాడు. అనాల్సిందే. మొన్న ఏం మాట్లాడుతాడు, కేసీఆర్ ను పట్టుకొని వాని నోటికి ఏదొస్తే అదే. అగ్గో 4000 ఇస్తా అని చెప్పిండు అని అంటుంది. ఇక చాలా తిడుతుంది. కానీ అందరు ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై కేసీఆర్, కారు గుర్తుకే. హరే జప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా. బలే జప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా. జెండాలను ఒక్కసారి పైకెత్తండి. మెడలలో ఉన్న జెండాలను తీసి తిప్పాలి. అగ్గో హరే జప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా. బలే జప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా, జాతర పోదామా. జప్పకు సంచి చేతుల జెండా, జప్పకు సంచి చేతుల జెండా, జప్పకు సంచి చేతుల జెండా. మన జైరాబాదు మున్సిపాలిటీ ఎన్నికల్లో కారు కేద్దామా, కాంగ్రెస్ వల్ల తొక్కి పడుదామా. పలే జప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా. జప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా. రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో. జైరాబాదు ఎన్నికల్లో జైరాబాదు గడ్డ మీద కారుద జోరున్నదో, హైదరాబాదు ఎన్నికల్లో కారుద జోరున్నదో. రామ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో. జప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా. బలే జప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా. అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు కాని హామీలతో ఆరు గ్యారంటీలతో. అధికారం చేతబట్టి అరిగోసలు పెడుతున్నా, అధికారం చేతబట్టి అరిగోసలు పడుతున్నా. గా ఓటుకు నోటు దొంగైనట్టి రేవంత్ రెడ్డిని నేలకు తొక్కి పడుదామా, కారుకు ఓటు వేద్దామా. జప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా. జప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా. జప్పకు సంచి చేతుల జెండా. నేను జప్పకు సంచి అంటే మీరందరూ చేతుల జెండా అనాలి అంటారా? బరాబరే కదా. మీరా నేనా చూసుకుందాం ఇక. ఓకేనా? జప్పకు సంచి చేతుల జెండా, జప్పకు సంచి చేతుల జెండా. గట్టిగా అనాలి. జప్పకు సంచి, జప్పకు సంచి, జప్పకు సంచి, జప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా. బలే జప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా. జప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా. జప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా. పురిత ఒకటి సత్త రెండు రాజన వర రాజన, ఎత్తుర గులాబీ జెండ రాజన వర రాజన. పురిత ఒకటి సత్త రెండు రాజన ఓ రాజన, ఎత్తుల గులాబీ జెండా రాజన ఓ రాజన. రైతు బంధులేనే లేదు, రాజన రాజన్న, రైతు బంధులేనే లేదు. రాజన రాజన్న. 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి, ఇచ్చిండా? బోనస్ 500 ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిండా? మహిళలకు 2500 రూపాయలు అని చెప్పిండు, ఇచ్చిండా? 2 లక్షల ఉద్యోగాలని చెప్పిండు రేవంత్ రెడ్డి, ఇచ్చిండా? ఇట్లాంటి ఓటేస్తామా? నమ్మి నాన్న పోస్తే పుచ్చి బుర్రలాయనన్నట్లున్నది కాంగ్రెస్ పరిస్థితి. స్కూటీలు ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిండా? ఇచ్చిండా? మీకు తులం బంగారం ఇచ్చిండా? వాడిచ్చింది ఏమి లేదు, ఇచ్చింది మొత్తం కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో. ఇక ముఖ్యంగా ఆటోల వాళ్ళకి నెలకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిండా? ఏది లేదు, అన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు. కేసీఆర్ గారు లాంటి మహానాయకుడిని పట్టుకొని
కడుపుల పేగులు తీసి మెడకేసుకుంటాడట. నీకంత తీట ఉంటే ఆదివారం కూడా చికెన్ షాపులకు పో, ఎన్ని పేగులు కావాలని అన్ని పేగులు దొరుకుతాయి బిడ్డ. నీకంతకు దూల ఉంటే హైదరాబాద్ లో ఎక్కడ చెత్త డంపింగ్ యార్డులకు పోయినా అన్ని పేగులు దొరుకుతాయి. అవి వేసుకొని మెడల కాదు కదా, కాళ్ళకు కూడా కట్టుకొని తిరుగు. ఎవరైనా వద్దంటుండా? కేసీఆర్ గారు లాంటి నాయకుడిని పట్టుకొని కనుగుడ్లు వీకి గోలి కాయలు ఆడుకుంటాడట. ఇక మొన్న అంటాడు, ఎవరికి రావు నువ్వు జాతి పిత అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. అరే బుట్టలకాన్ రేవంత్ రెడ్డి, బరాబర్ చెప్తున్నాం, తెలంగాణకు జాతి పిత ఎవరు? తెలంగాణకు జాతి పిత ఎవరు? బరాబర్ తెలంగాణకు జాతి పిత కేసీఆర్. సాబు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఢిల్లీ నుంచి గల్లీ వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరిని ఏకం చేసినటువంటి నాయకుడు కేసీఆర్. అందుకే తెలంగాణకు జాతి పిత. అవునా కదా? నీలాగా పట్టపగలు ఓటుకు నోటుకు దొంగలాగా దొరకలే. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా తెలంగాణను సాధించినటువంటి వీరుడు, ధీరుడు. ఇంకేమంటాడు? లుచ్చా అని మాట్లాడతాడు. ఎవరు లుచ్చా? రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తా అని ఇయ్యనోడు ఎవడు లుచ్చా? ఆసరా పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తా అని ఇయ్యనోడు లుచ్చా. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని ఇయ్యనోడు, గట్టిగా చెప్పాలి, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని ఇయ్యనోడు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని ఇయ్యనోడు. గిట్లాంటి లుచ్చా కాదు కదా, ఏదైనా అనొచ్చు. అందుకనే ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఓటుకు నోటు దొంగవు నీవు. ఓటుకు నోటుకు తెంగట్లయింది తెలుసా? వచ్చిన తెలంగాణని ఆంధ్రలో మళ్ళొక్కసారి కలపడానికి చంద్రబాబు తోటి మిలాఖత్ అయ్యి రాష్ట్రాన్ని మళ్ళొక్కసారి కలపాలని చూసిండు. గప్పుడే ఎమ్మెల్యేని కొందామని 50 లక్షల రూపాయలు పట్టుకొని సూట్ కేసు పట్టుకొని పోతే పట్టుకున్నారు కొడుకుని. అందుకనే ఓటుకు నోటుకు దొంగ. భారతదేశంలో ఓటుకు నోటుకు దొంగలాగా పట్టుబడ్డది ఎవరంటే మన బుడ్రకాన్ అయినటువంటి రేవంత్ రెడ్డి. అందుకనే ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఓటుకు నోటు దొంగవు నీవు. అయ్యా, నేను ఓటుకు నోటు అంటే మీకు తెలుసు ఆయన ఎంత పెద్ద దొంగలో. మీరే అనాలి గట్టిగా, ఓటుకు నోటు దొంగవు నీవు. ఓటుకు నోటు దొంగవు నీవు. మీకు తెలియదు ఆయన రేవంత్ రెడ్డి దొంగ అని? మరి ఎందుకు సైలెంట్గా ఉంటారు? గట్టిగా చెప్పాలి, చెప్పాలి గట్టిగా. ఓటుకు నోటు, ఓటుకు నోటు దొంగవు నీవు. చంద్రబాబుకు దొంగవు నీవు. మేము మామూలు కొంతమంది దొంగ అంటారు కానీ ఈ అమ్మ అయితే లంగవు నీవు అని అంటుంది. ఇంత బతికేనని ఉంటుందా భయ్? ఒక ముఖ్యమంత్రిని ఈ భారతదేశంలో అతి తక్కువ కాలంలో ఎక్కువ తిట్లు తిన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నా అంటే ఈ భారతదేశంలో రేవంత్ రెడ్డి మాత్రమే. కేసీఆర్ గారిని ఒక దేవునిలాగా గొలుసుకున్నారు 10 సంవత్సరాల కాలంలో. ఏ గడపకు పోయినా, ఏ తల్లిని అడిగినా కూడా మాకు అన్ని ఆయనే బిడ్డ, చెప్పాల్సిన పనే లేదు, బరాబరి మా ఓటు కారుకే అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మాయ మాటలు, దొంగ మాటలు, లంగ మాటలు మానుకొని ఇస్తా అన్నటువంటి హామీలను అమలు చేయాలి. చేయాలా లేదా? చెయ్యకపోతే ఓటుతోటి, ఓటు కారు మీద వేయాలి, వాని ఈపు మీద గుద్దాలి. గుద్దుతారు కదా, ఈపు మీద గుద్దాలి, ఓటు కారు మీద గుద్దాలి. ఓకేనా? అందుకనే ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఓటుకు నోటు దొంగవు నీవు. చంద్రబాబుకు దొంగవు నీవు. చంద్రబాబుకు దొంగవు నీవు. చంద్రబాబుకు దొంగవు నీవు. కాబట్టి అందరూ గుర్తు పెట్టుకొని మళ్ళొకసారి ఖచ్చితంగా కారు గుర్తు మీద ఓటు వేస్తేనే. హలో హలో మర్చిపోయి కనుక వీడియో వచ్చి పైసలు తీసుకొని మిగతా వాళ్ళందరూ దిగండి. హలో 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 దయచేసి ఆ డీసీఎం మీద ఉన్నారు కూడా సార్ వస్తుంది, దగ్గరకు వచ్చిండు, దిగండి మీ అందరూ. దయచేసి కౌన్సిలర్ అభ్యర్థులు మాత్రమే ఉండండి, ఎందుకంటే సార్ వాళ్ళు పరిచయం చేసుకుంటారు కాబట్టి. మీ అందరు మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి అర్థం చేసుకుని క్యాండిడేట్ మాత్రమే ఉండాలి పైన. అందరూ జై తెలంగాణ,
జై కేసీఆర్. జై కేసీఆర్. కారు గుర్తుకే, మన ఓటు, కారు గుర్తుకే, మన ఓటు. కారు గుర్తుకే. ఇక్కడికి ఎంతమంది వచ్చిరో ఇంటికాడు ఉన్నాయనని, ఇంటి పక్క ఆయనని, ఇంటెనుకోళ్ళని చెప్పురి. ఖచ్చితంగా కారు గుర్తు మీద ఓటేయిరి. ఓటు గనక ఇప్పుడు వేయకపోతే రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడంటే, నేను రైతు బంధు ఇవ్వకపోయినా, మా అమ్మ లెక్కలకు తులం బంగారం ఎగ్గొట్టినా, 2500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇవ్వకపోయినా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇవ్వకపోయినా, వరికి 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పి ఇవ్వకపోయినా, నా పరిపాలనను సమర్థిస్తున్నారు, నాకు ఓట్లు మంచిగానే వేస్తున్నారు అని తెలంగాణను మొత్తం అమ్మ చూస్తాడు. నిన్న మొన్నటి దాకా హైదరాబాద్లో కూలగొట్టుడు మొదలు పెట్టిండు. ఇప్పుడు జైరాబాద్లో కనుక పుట్టుక్కున కాంగ్రెస్ కోటేసిరంటే ఆడనో ఈడనో ఏననే చెప్తుంది. జై తెలంగాణ. భయ్యా పాట పెట్టండి. థ్యాంక్ యూ. పాట 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 ప్లీజ్.